ప్రేమానందం గల తండ్రి, కృపగల ప్రభా, నమ్మదగిన దేవుడా, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వేడుకుంటున్నా. కనికరమైన దేవా, మీకే స్తోత్రాలు. ఈ సమయంలో కొద్దిసేపు ప్రభా వాక్యం ధ్యానం చేసుకోబోతున్నాం. కృప చూపించండి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నా. దైవ సందేశం అందిస్తున్నా. మీ దాసునిపై మీ కృప చూపించండి ప్రభా. నా నోట మీ మాటలు ఉంచండి నాయనా. దయగల తండ్రి, కనికరం కలిగిన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు దయచేయండి నా తండ్రి. ఏ హృదయాలకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను యేసు క్రీస్తు నామం పేర స్పందించి సందేశం ఆది నుంచి అంతవరకు నడిపించి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందమని యేసు నామం పేర స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రభులారా, ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దైవ సందేశం ఉంటున్న మీ అందరికీ మరి మా యొక్క మెస్సియా మినిస్ట్రీ వారి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా. ఈ దినం మన యొక్క అంశం ఏమిటనగా ఫలించుట అనే సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం ప్రియులారా. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని ప్రభులో ఫలించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభు బోధించినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తోంది. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు ఒకానొక రోజున మరి పరిచయ నిమిత్తం వెళ్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు దూరం నుంచి ఒక అంజూరపు చెట్టు చూశారు. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళితే ఆయన ఆకులు కొని ఆ చెట్టులో ఆకులు ఉన్నాయి కానీ చెట్టుకు ఫలములు లేవు. యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టును శపించినట్టుగా దేవుని యొక్క లేఖనం చెప్తోంది. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు. పరిశుద్ధ గ్రంథం చెప్తోంది యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఎన్నటికి నీ ఫలములు ఎవరు తినకుందరుగాక అనగానే కొద్ది రోజులకు అది ప్రియమైన వాళ్ళరా ఎండిపోయినట్టుగా దేవునికి లేఖనం చెప్తోంది. ఎండిపోయిన దానికి ఫలములు ఉంటాయా? ఫలములు ఉండవు. కాబట్టి ఎవరు కూడా దానికి ఫలములు తినలేరు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి మాట చొప్పున అది ఎండిపోయినట్టుగా దేవుని యొక్క లేఖనం చెప్తోంది. ప్రియమైన వాళ్ళరా, చాలా మటుకు మానవుని యొక్క జీవితం ఆత్మీయంగా మరి మనం గమనిస్తే కనుక ఆకులు తప్ప ఫలములు లేవు. ప్రియమైన వారులారా, ఈనాడు మానవుని యొక్క జీవితం ఆకులు లాంటి జీవితం జీవిస్తున్నారు కానీ దానిలో ఫలములు లేవు. ఆత్మ ఫలములు ప్రభు కోరుకుంటున్నాడు ఈ యొక్క సమయంలో. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది మొదటి చెట్టు, ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టును చూడగానే ఆశతో వచ్చాడు. కానీ యేసుక్రీస్తు యొక్క ఆకలి తీర్చలేకపోయింది. ప్రియమైన వారులారా, ఈ సమయమందు దైవ సందేశం వింటున్న ప్రియులారా, మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. రెండవ సందర్భంగా మనం గమనిద్దాం. పరిశుద్ధులైన లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9 వచనాల గల దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మరి ఒకానొక యజమానుడు ద్రాక్షవనములో ఒక అంజూరపు చెట్టు నాటాడు. ఆ చెట్టు నాటి 3 సంవత్సరాలు అయింది. ఆ 3 సంవత్సరములు అయినప్పటికీ కూడా ఆ తోటమాలి ఆ యొక్క అంజూరపు చెట్టుకు పాలు తవ్వి నీరు కట్టి కలుపు మొక్కలు తీసివేసి వెరివేసి ఎంతగానో ఆ చెట్టును బాగా పెంచాడు. కానీ ప్రియమైన వారులారా, 3 సంవత్సరాల నుండి ఆ చెట్టు చెంతకు వచ్చినప్పుడు దానికి ఫలములు రాలేదు. దీనికి కూడా ఆకలి ఉన్నాయి కానీ ఫలములు రాలేదు అని మాట గమనించాలి. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా దీనిలో ఫలములు లేవు. అప్పుడు ఆ యజమానుడు చాలా బాధపడ్డాడు. ఆ తోటమాలితో చెప్తూ ఉన్నాడు, అయ్యా, దీని వలన భూమి వ్యర్థమైపోతూ ఉన్నది. కాబట్టి 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నప్పటికీ ఫలములు లేవు. కాబట్టి దీన్ని నరికే అని చెప్పేసి ఆ యజమానుడు తోటమాలితో చెప్పినప్పుడు ప్రియమైన వారులారా, ఆ తోటమాలి అడుక్కుంటున్నాడు యజమానుని, అయ్యా, 3 సంవత్సరములు దీన్ని మనం పోషించాం, కానీ 1 సంవత్సరం అవకాశం ఇద్దాం. దానికి పాలు తవ్వి నీరు కట్టి
నేను మంచిగా ఇంకా పెంచుతాను, ఈ సంవత్సరం అవకాశం ఇద్దాం, చూద్దాం, లేని ఎడల ఈ యొక్క అంజూరపు చెట్టును నరికి వేస్తాము అని చెప్పేసి ఒక సంవత్సరము ఆ యొక్క యజమానిని ఈ యొక్క తోటమాలి అడుగుకుంటున్నాడు. ప్రభువుని ప్రేమ వారలారా, ఒక గొప్ప సత్యం గమనించవలసింది, ఆలోచించవలసింది. మరి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని లోకంలో మానవుడు ఆత్మ ఫలములు లేకుండా బ్రతుకుతున్నాడు. ప్రభువుని ప్రేమ వారలారా, దేవుడు అంటున్నాడు ఎన్నో రీతుల్లో మానవుడు దేవుని వాక్యం వింటున్నాడు. అనేక రీతుల్లో ఇతరము దైవ సందేశాన్ని మనం వింటున్నాం ప్రేమ వారలారా. అయితే మారు మనసు ఉంది కానీ ఫలములు లేవు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, మారు మనసు పొంది తగిన ఫలములు ఫలించుడే. ఒక చెట్టు అయితే ఆకులు ఉన్నాయి, ఫలములు లేవు. మరొక చెట్టు అయితే మరి అన్ని విధములు కూడా దాన్ని పోషిస్తామంటే దాంట్లో ఏమి లేవు, ఫలములు లేవు. అందుకే యజమానుడు బాధపడ్డాడు. ఈ సమయమందు మన యజమానుడు తోటమాలి యేసుక్రీస్తు ప్రభు మనల గురించి తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. ఈ సంవత్సరం గడిపిద్దాం, ఈ సంవత్సరంలో నా పిల్లలు ఫలిస్తారనే యొక్క ఆశ యేసుక్రీస్తు ప్రభు వండిపోయింది. ప్రభునందు ప్రేమ వారలారా, మరి గమనించవలసింది ఈ యొక్క రెండవ చెట్టు యొక్క స్థితి కూడా మనం గమనిస్తే దానికి కూడా ఫలములు లేవు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఫలములు లేవు. మన యొక్క జీవితంలో ఈ అంత్య దినాలలో అనేక మంది అనేక రకములుగా బోధ చేస్తామన్నారు. అయితే ప్రియులారా, ఆత్మ ఫలములు లేవు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రేమల వారలారా, పౌలు అక్కడ గలతీ సంఘానికి రాశాడు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవి ఆత్మ ఫలములు అనే మాటలు చూస్తాను ప్రియని వారలారా. ఒకసారి మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఇలాంటి ఆత్మ ఫలములు మన జీవితంలో ఉన్నాయో లేదో ఆ సత్యాన్ని గమనిద్దాం. మరి ఎవరు ఫలిస్తారు, ఎవరు ఫలమునిచ్చేవారిగా ఉంటారు? పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కదా, కీర్తన గ్రంథం మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, కొన్ని వచనాలు మనం చదివినప్పుడు ప్రియమైన వారలారా, అక్కడ భక్తుడు రాశాడు, దావీదు మహారాజు, దుష్టుల ఆలోచన చెప్ప నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకువాడక తనకాల మందు ఫలమించి చెట్టు వలె ఉంటారని దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. ఈ చెట్టు ఎక్కడ నాటబడింది? నీటి కాలువల యోరన నాటబడినదై అనే మాట చూస్తున్నాం. నీటి కాలువ అనగా నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, దివారాత్రం ధ్యానిస్తారో అలాంటి వారు ధన్యులు, అలాంటి వారు ఫలిస్తారు. ఆకువాడక తనకాల ముందు ఫలించి చెట్టు వలె ఉంటారు. ఈ 3వ చెట్టు ఎలాంటి చెట్టు అంట? దానికి ఆకు వాడిపోదు, కానీ ఫలమునిచ్చేటువంటి చెట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువుని ప్రేమ వల్ల మనం అందరం కూడా మరి తగిన కాలం ముందు ఫలించే చెట్టు వలె మనం ఉండాలని ఈ సమయం అందు ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ప్రభువుని ప్రేమ వారలారా, మరొక సత్యాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినప్పుడు ఎవరు ఫలిస్తారంటే విని గ్రహించేవారు. విని గ్రహించేవారిని ప్రభువు ఎవరినిగా పోల్చాడు? మంచి నెలల పని విత్తనం అది 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలిస్తుంది. ఎవరంట? వినే గ్రహించేవారు. వినే గ్రహించే మనసు ఎవరికైతే ఉంటుందో ప్రేమైన వారలారా, వారు బహుగా ఫలిస్తారనే మాట గమనిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదివినప్పుడు ప్రభువునందు ప్రేమైన వారలారా, ప్రభు యొక్క లేఖనం చెప్తా ఉంది. ప్రభు చెప్తా ఉన్నారు, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడను. ఈ సమయమందు దేవుని బిడ్డలారా, స్నేహితుల సోదరి, మన అందరం కూడా ఫలించాలని దేవుని యొక్క లేఖనం బహు స్పష్టంగా చెప్తున్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రియమైన వారలారా, ఆదికాండంలో ఒక వ్యక్తిని చూస్తాం మనం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం, అక్కడ యోసేపుని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు చెప్తా ఉన్నాడు. తన బిడ్డలందరి గురించి చెప్తూ యోసేపు కాడికి వచ్చేసరికి, యోసేపు ఫలించే కొమ్మ, ఊట ఎంత ఫలించే కొమ్మ,
ప్రియులారా గమనిద్దాం. అలాగా ప్రభు బిడలంగా మనం కూడా ఫలించే వారంగా ఉండాలని ఈ సమయంలో కోరుకుంటున్నాడు. మనము ఫలిస్తే దేవునికి మహిమ, ఆత్మీయంగా ఫలించాలి, పరిశుద్ధంగా ఫలించాలి. క్రైస్తవానికి పరిశుద్ధత అనేది అందమనే మాట మనం గమనించాలి. ప్రియమైన వారలారా ఈ యొక్క సమయం అందు కనుక ప్రియులారా ప్రభు మనతో చెప్తున్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చెట్టు వల్ల నీవు ఉన్నావు అనే మాట మనం గమనించవలసింది. ఆకులు ఉన్నాయి, ఫలములు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఇచ్చారు, కానీ అది ఫలములు ఇవ్వలేదు. ఎవరు ఫలించేవారు? విని గ్రహించేవారు ఫలిస్తారు. ఈ సమయం ముందు ప్రభునందు ప్రియమైన వారులారా, దైవ సందేశం వింటున్న వారులారా, ఇకనైనా ప్రభువులు ఫలిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దైవ సందేశం మీరు అందరికీ కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడైన యేసు మీకు వందనాలు. మీ సందేశం ప్రతి బిడ్డను కూడా యేసు క్రీస్తు వారు దీవించండి, వారి జీవితాల్లో ఆత్మఫలం దయచేయండి, మీకు మహిమకరంగా జీవించిన కృప అనుగ్రహించండి. ప్రభువా, మీ బిడ్డలు చేయి ప్రతిదీ కూడా సఫలం చేసి ఫలింపజేసి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీ బిడ్డల ద్వారా మీరే పొందమని యేసు నామం పేరిట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశం ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.